చంద్రన్న వీళ్ళు నన్ను వికలాంగులకు సంబంధించిన విషయాలపైన మాట్లాడమని కొన్ని నాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కానీ ఎవరైనా బ్లడ్ చెకప్కి వెళ్తే వాళ్ళ బ్లడ్ గ్రూపు ఏ పాజిటివ్, ఓ పాజిటివ్, బి పాజిటివ్ అని వస్తుంది. అదే నన్ను బ్లడ్ గ్రూప్ చెకప్ చేస్తే నా బ్లడ్ గ్రూప్ టీడీపీ అని వస్తుంది. సో కాబట్టి నేను ఒకవేళ వేరే అంశాల గురించి మాట్లాడినప్పటికీ అక్కడక్కడ నాకు తెలియకుండానే తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడడం జరుగుతుంది, అన్యదా భావించొద్దు. రాజరాజ నరేంద్రుని ఆస్థానం తెలుగువారి రాజ మహేంద్ర వరానికి వేంచేసిన నా వికలాంగ సోదరమణులకు, వాళ్ళని నేను వికలాంగులని చెప్పను, అంగవైకల్యం ఉన్న అంగవైకల్యం ప్రతిభకు అడ్డు కాదు అని చాటి చెబుతున్న ఓ నా పోరాట యోధుల్లారా, ఓ నా పోరాట సైనికుల్లారా, ఇక్కడకు వేంచేసిన మీకు, అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులకు, అలాగే ఈ భూమి మీద నడుస్తున్న పరిపాలనా గ్రంథాలయం, నడుస్తున్న పరిపాలనా దేవాలయం, సేవాతత్వం తెలిసిన సేవకుడు, నాయకత్వం తెలిసిన నిజమైన నాయకుడు, అ ట్రూ విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సభకు నన్ను నేను పరిచయం చేసుకోవాలంటే నేను 65 ఏళ్ల మహానాయకుడు చంద్రబాబు తయారు చేసుకున్న 25 ఏళ్ల ఆయుధాన్ని, నేను 65 ఏళ్ల ఓ మహాపరిపాలనవేత్త అన్ని దిక్కులకు ఎక్కుపెట్టి వదలబోతున్న 25 ఏళ్ల మిస్సైల్ని, చంద్రబాబు రక్తాన్ని పంచుకొని పుట్టిన వారసుడు పేరు లోకేష్ అయితే ఆయన ఆశయాలకు తోడ్పాటునివ్వడానికి, ఆయన కలలు గంటున్న పేదరికం లేని సమాజాన్ని చూడడానికి నా వంతు కర్తవ్యాన్ని నిర్వహించడానికి వచ్చిన నా పేరు సురేష్. తెలుగు యువతకు వందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జనతకు అభినందనం, తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు అడవుల్లో, గూడాల్లో, గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే సహించలేక, జనాభాలో సగమున్న ఆడపడుచులు అన్యాయమైపోతూ ఉంటే భరించలేక, సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల వారు ఇంకా ఇంకా వెనక్కు నెట్టివేయబడుతూ ఉంటే ఓరిమి పట్టలేక, రాజకీయం భ్రష్టమై, వ్యాపారాత్మకమై, దగాకోరు విధానమై ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని చంపుతూ ఉంటే గుండె బద్దలై, మనసు వికలమై నాడు మనందరి కోసం వచ్చాడు అన్న ఎన్టీఆర్. ఆయన స్థాపించిన తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి పుట్టింది, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి పుట్టింది, రైతు కూలీల రక్తంలో నుంచి పుట్టింది, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటి మంటల్లో నుంచి, ఆ నార్తుల ఆక్రందనల్లో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. తెలుగువాడి పౌరుషాన్ని సాటి చెప్పడానికి, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి పుట్టింది తెలుగుదేశం. అటువంటి మహోన్నతమైన ఆశయాల నుంచి పుట్టిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవానికి పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి సురేష్ శిరస్సు వంచి నమస్కరిస్తూ, కొన్ని వికలాంగులకు సంబంధించిన విషయాలను నన్ను మాట్లాడమని చెప్పారు. ఒకటి, సమాజంలో నేటి ప్రపంచానికి ఈ మీడియా ప్రపంచం ద్వారా నేను చెబుతున్నాను, ఈ సమాజంలో వికలాంగులకు కావాల్సింది సానుభూతి కాదు, సహకారం కావాలి. వీఆర్ ఫెడ్ అప్ విత్ యువర్ సింపతి, వీ నీడ్ యువర్ కోఆపరేషన్ అండ్ సపోర్ట్. అలాగే రెండవదిగా, ఉద్యోగస్తులకు సంబంధించి రోస్టర్ పాయింట్కి సంబంధించిన విధానాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే చంద్రన్న చాలా టైం పడుతుంది, కాబట్టి మేము ఒక పాంప్లెట్ ఇస్తాం, అది చదివి. ఎందుకంటే ఈ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారంటే, మీరు చేస్తారనే ఆశ కాదు, మీరు ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఈ సమస్యలని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఎందుకంటే మీరు చెయ్యగలిగిన నాయకుడు, ట్రూ అడ్మినిస్ట్రేటర్. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో వికలాంగులకు డిసేబుల్డ్ హోమ్స్ అంటారు, దాన్ని డిఫరెంట్లీ ఏబుల్డ్ హోమ్స్ లాగా
ప్రతి జిల్లాలో పెట్టాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మన బస్ స్టాండుల్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఎక్కడైనా సరే టికెట్లు ఇచ్చేటప్పుడు రిజర్వేషన్ అయినా అది జనరల్ టికెట్ అయినా సరే ఒకే చోట వికలాంగులను ఇబ్బంది పెట్టకుండా ఒకే చోట ఇచ్చే ఏర్పాటును చేయాలని మేము కోరుకుంటున్నాం. వీటన్నిటికీ మించి మీరు అధికారంలోకి వచ్చి రాగానే వికలాంగుల ముఖాలలో ఆనందం చూడాలని 500 రూపాయల పింఛన్ని 1500గా మార్చారు. దానికి మనందరం కలిసి మన కరతాళ ధ్వనులతో అభినందనలు తెలపాల్సిన అవసరం ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడొచ్చు. ముందు వేదికల్లో ఖచ్చితంగా మాట్లాడతాను. ఇది వేదిక కాదు కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మేము ఆల్ ది బెస్ట్ చెప్తూ ఆయనని ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం, స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం ప్రజలతో చంద్రబాబు గారితోనే సాధ్యమవుతుందని, ఈ అవినీతి అసమర్థ పార్టీలను తొక్కి పట్టి నార తీయాలంటే నారా చంద్రబాబు నాయకత్వం కావాలని ప్రజలు కోరుకున్నారు. వాటన్ని ఆశలు మీ మీదే ఉన్నాయి చంద్రన్న. ప్రతి తల్లి నా పెద్ద కొడుకు చంద్రబాబు ఏదో చేస్తాడని ఆశగా నీ వైపే చూస్తున్నారు. వారి ఆశలన్నీ నీ వైపే ఉన్నాయి కాబట్టి నువ్వు చేయగలిగిన నాయకుడు కాబట్టి చేస్తావని కోరుకుంటూ ప్రతిపక్షాలను కూడా నేను ఒక విద్యార్థిగా కోరుకుంటున్నాను. కలిసి రండి. ఓ మహానాయకుడు మన ముఖ్యమంత్రి అయ్యాడు. కలిసి రండి. వారికి ప్రోత్సాహాన్ని అందించండి. ఎందుకంటే విమర్శలు చేయొద్దు. విమర్శలు చేయగలిగితే ఎవరైనా చేస్తారు. ఎవరు విమర్శలు చేసినా కూడా విమర్శలు చేసేవారు వీళ్ళెవ్వరూ కూడా చంద్రబాబు ఎడమ కాలి చిటికన వేలు మీద నుంచి ఊడిపడ్డ వెంట్రుకతో కూడా సమానం కాదు. మీరెవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన పార్టీ అభిమానులు. సో నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మీరందరూ మీ కుడి చేతిని పిడికిలి బిగించి ముందుకు చెప్పి నాతో ప్రతిజ్ఞ చేయండి. నేను నా పేరు చెప్తాను, మీరు మీ పేరు చెప్పండి. వై సురేష్ బాబు అనే నేను. మీరు మీ పేర్లు చెప్పండి, నేను నా పేర్లు చెప్తాను. అందరూ ఒకేసారి నాతో కలిసి ప్రతిజ్ఞ చేయండి. ఎవరి పేర్లు వాళ్ళు చెప్పండి, నా పేరు నేను చెప్పుకుంటాను. ఇది చంద్రబాబు అన్న దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ నాకు. వై సురేష్ బాబు అనే నేను నరేంద్ర మోడీ కలలుగంటున్న స్వచ్ఛ భారత్ నిర్మాణం చేస్తానని, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కలలుగంటున్న పేదరికం లేని సమాజం చూడడానికి నా వంతు సహకారం నేను అందిస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సురేష్. చక్కనైన ఈ అద్భుతమైన స్ఫూర్తినిచ్చారు అందరికీ కూడా. ఇప్పుడు వికలాంగ మహా సంఘటన జాతీయ అధ్యక్షుడు శ్రీ నండూరి రమేష్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. క్లుప్తంగా మాట్లాడండి 2 నిమిషాల్లో. రమేష్ గారు. One minute, sir.